దేవుని వాక్యాన్ని విందాం. మన ఆరాధన సేవను ప్రభువారు అంగీకరించిన దాన్ని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ రెండవ వర్తమానంలోనికి ప్రవేశిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 మనందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28. We read all together. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఆరాధనలకు పాత్రుడవైన దేవా, స్తోత్రార్హుడవైన తండ్రి, మీకు వందనస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఇశ్రాయేలీయులను తండ్రి మీరు విమోచించిన దేవుడు, మీ బాహుబలం చేత వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు, నా పాపపు దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను విడిపించే నిమిత్తమై నన్ను ప్రేమించి నా పాపముల కొరకు బలిగా అర్పణగా మీరు అర్పించబడి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను విమోచించిన దేవునిగా, నా పాప అపరాధములకు క్షమాపణ కలుగజేసిన దేవునిగా మీరున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ పోలిక చొప్పున పరిశుద్ధనిగా నూతన సృష్టిగా నన్ను చేసి నూతన స్వభావాన్ని నాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, మీ సొంత కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించిన దేవునిగా మీరుండి ఆయనతో పాటు సమస్తమును నాకు అనుగ్రహించే దేవునిగా నా యాత్రా జీవితంలో మీరున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి, ఒక దినాన మీ పోలిక చొప్పున మీ మహిమను ధరింపజేసే దేవునిగా నాకున్నందులకై నిత్యజీవ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బలవర్తమానంలో సహాయం చేసి నడిపించమని, మీ సెలవు చాటు నన్ను మరుగుపరచమని, యోగ్యముగా మేము ఆశీర్వచన పాత్రలో పాలుపంపులు పొందినట్లుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మంచి తీర్మానం చేసుకుంటూ పాలుపంపులు పొందినట్లుగా మీరు అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ధన్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులను అందరినీ చాలు. దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పరచుకొనుట వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలగాలి. భూప్రజలందరి ఎదుట ఇశ్రాయేలీల ద్వారా తనకు మహిమ కలగాలని, ఘనత కలగాలని దేవుడు ఉద్దేశాలు కలిగి ఉంది. వారిని దర్శించి వారిని ఆ బానిసత్వము కొలిమి నుంచి బయటికి తీసుకొని వచ్చి మోషే ద్వారా వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే వారు పాటించవలసిన ఆజ్ఞలను గురించి మాట్లాడుతుంది, వారు విధేయత చూపించాల్సిన కట్టడలను గురించి మాట్లాడుతుంది, వారు అర్పించవలసిన బలులను గురించి తెలియచేస్తుంది, అట్లాగే వాళ్ళు ఆచరించాల్సిన పండుగల గురించి తెలియచేస్తుంది. ఇవన్నీ కలిపి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి విధేయత చూపుట ద్వారా చుట్టూతో ఉన్న ప్రజలందరి ఎదుట తనకు మహిమ తెచ్చుకోవాలనేది, భూప్రజలందరి ఎదుట తనకు మహిమ తెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పూర్ణ హృదయంతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి సేవించాలని, తన వలె పొరుగువాన్ని ప్రేమిస్తూ అలాగూ దేవునికి మహిమకరంగా వాళ్ళు ముందుకు సాగుచుండగా వారి ద్వారా తనకు కీర్తి స్తోత్ర మహిమలు కలగాలనేది దేవుడు ఇశ్రాయేలీల ఎడల కలిగి ఉన్న ప్రణాళిక. చాలామంది లాయర్లు, అడ్వకేట్స్, వాళ్ళ దగ్గర బైబిల్ కూడా ఉంటుంది. ఆఫ్కోర్స్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర బైబిల్ కూడా పక్కన పెట్టుకుంటారు. ఎందుకు అంటే
బైబిల్లో ఏది మంచి ఏది చెడు, ఏది చేయాల్సింది ఏది చేయకూడదు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. వాళ్ళు బైబిల్ని కూడా స్టడీ చేస్తారు. చాలా దేశాల రాజ్యాంగాలు రాయబడుతున్న సమయంలో బైబిల్ని కూడా ధ్యానించి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడిందో వాళ్ళు ధ్యానించి ఆ తర్వాత రాజ్యాంగాలు రాస్తూ వచ్చారు. అమెరికా దేశ రాజ్యాంగం అయితే 30% పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. అమెరికా రాజ్యాంగం మొత్తంలో 30% పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ఉంటాయంట. అట్లా దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం ద్వారా ఏది మంచి ఏది చెడు, ఏది చేయదగింది ఏది చేయకూడదు, ఇదంతా కూడా మానవ జాతికి తెలియచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమే. తద్వారా ఇశ్రాయేలీలు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా భూప్రజలందరూ ఎదుట తన ఘనత కలగాలని, తనకు మహిమ కలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. మనల్ని ప్రేమించి మరొకరికి ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనుక్కొని మనల్ని తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు. మన ద్వారా తనకు మహిమ కలగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే. మన ద్వారా తనకు మహిమ కలగాలి, మన ద్వారా తన నామం ఘనపరచబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే. ఈ అంశానికి సంబంధించి ఒక 4 మాటలు మనం ధ్యానించుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఒక మంచి తీర్మానం చేసుకుంటూ ప్రభువాన్ని క్షమించమని వేడుకుంటూ వాక్య వెలుగులో కనబడిన మన అతిక్రమములు దోషములు ఒప్పుకుంటూ మనల్ని సరిచేసుకుంటూ ఆశీర్వచన పాత్ర మనము సమీపించే వారంగా ఉంటాం. కీర్తన 51. కీర్తన 51 చివరి వచనం చదవండి దయచేసి. 23వ వచనం, కీర్తన 50వ కీర్తన 23వ వచనం చదవండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఎవరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారంటండి? దోస్ హూ ఆర్ ఆఫరింగ్ ప్రైజ్, దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తున్నారో వారి ద్వారా దేవునికి ఏమున్నదంటే మహిమ అనేది. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తున్నారో, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారో వారి ద్వారా దేవునికి ఏమున్నదంటే మహిమ అనేది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయితే వారి విశ్వాసాన్ని బట్టి ప్రభువారు అన్నారు, మీరు వెళ్ళండి, మోషే మీకు నియమించిన కానుక సమర్పించండి అని చెప్పారు. వెన్ దే వర్ గోయింగ్ ఆన్ దేర్ వే, వాళ్ళ దారిలో వెళ్తున్నప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ దే వర్ హీల్డ్, వారి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థపరచబడుతూ వచ్చారు. స్వస్థపరచబడిన తరువాత ఎంతమంది ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారు? ఓన్లీ 1 పర్సన్ కేమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచారు. ఒక్క సమరయుడే వెనక్కి తిరిగి వచ్చి ప్రభువారి దగ్గర గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిచారు. ఇమ్మీడియట్లీ జీసస్ వాజ్ ఆస్కింగ్, వేర్ వర్ ద రిమైనింగ్ 9 పీపుల్? మిగతా 90 ఎక్కడ? డోంట్ దే హ్యావ్ గ్రాటిట్యూడ్? వాళ్ళకి కృతజ్ఞత లేదా? మిగతా 90 ఎక్కడ? గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ గ్రాటిట్యూడ్. గాడ్ ఈజ్ సర్చింగ్, గాడ్ ఈజ్ సీకింగ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత లేదా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మిగతా 90 ఎక్కడ? వాళ్ళు అటువంటి భయంకరమైన స్థితి నుంచి విడిపించబడ్డారే, కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఎంతమంది వచ్చారండి? ఒక్కళ్ళే వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, మిగతా 90 ఎక్కడ? మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రశ్నించారు, నేను తండ్రినైన ఎడల నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నేను యజమానుడనైన ఎడల నాకు భయపడువాడు ఎక్కడా? నాకు భయపడువాడు ఎవడు? నేను తండ్రినైన ఎడల నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? యాకోబును ప్రేమించానే, ఏసావును ద్వేషించానే, మిమ్మల్ని ప్రేమించానే, మిమ్మల్ని ఏర్పరచుకున్నానే, మీరు నా ప్రజలని పేరు పెట్టానే, మీకు కనాను దేశాన్ని ఇచ్చానే, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని,
మీకు తోడుగా ఉన్నానే, మీ తండ్రిగా ఉన్నానే, నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? దేవుడు అడుగుతాడు. ఆయన ఘనత నిమిత్తమే, ఆయన మహిమ నిమిత్తమే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తనకు కీర్తి, స్తోత్ర, మహిమలు కలుగు నిమిత్తమే. దేవుడు ఒక మేలు చేసినప్పుడు, దేవుడు ఒక సహాయం చేసినప్పుడు దాన్ని మనం మర్చిపోకూడదు. కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత లేనివాడు ఏమవుతాడంటే కూలిపోతాడండి. కృతజ్ఞత లేనివాడు ఏమవుతాడు? కూలిపోతాడు. కృతజ్ఞత లేనివాడు కూలిపోతాడు. ఇశ్రాయేలీలు అనేక మార్లు పడిపోతూ వచ్చారు. ఎందుకు పడిపోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కృతజ్ఞతారహితులు అవటమే, కృతజ్ఞతాహీనులు అవటమే వాళ్ళ పాటుకు కారణం. వాళ్ళు ఆత్మీయంగా పడిపోవటానికి కారణం ఏంటంటే కృతజ్ఞత అనేది వారి జీవితాల్లో లేకపోవటం. రండి చూద్దాం. సామ్ 106, కీర్తన 106, కీర్తన 106 7వ వచనం చదవండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకై ఉండిరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండిరి. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. చాలు. నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండిరి. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసి, నీ కృపాబాహుళ్యమును వారు జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. ఎప్పుడైతే కృతజ్ఞతాహీనులయ్యారో అప్పుడు వాళ్ళు దేవుని పైన తిరుగుబాటు చేస్తూ వచ్చి, వాళ్ళ కృతజ్ఞత రాహిత్యం వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చింది? దేవునిపైనే తిరుగుబాటు చేసే స్థితికి తీసుకొచ్చింది. దేవుని మీదే సణికి కొణిగే స్థితికి తీసుకొచ్చింది. దేవుని ఉగ్రత వారి జీవితాల్లో రావటానికి కారణమవుతూ వచ్చింది. కృతజ్ఞత లేని వాళ్ళు ఏమైపోతారండి? కూలిపోతారు. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:18 రాయబడింది, ప్రతి విషయమునందును మీరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇది మీ విషయమై దేవుని చిత్తము. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఏం చేయాలంటండి? మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అన్ని విషయాలను బట్టి వీ షుడ్ థ్యాంక్ గాడ్. వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ గ్రాటిట్యూడ్ టు గాడ్. మన కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ us. మన విషయమై అది దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని కార్యాలను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవుడు వెతుకుతున్నాడు. వెదర్ యు ఆర్ హ్యావింగ్ గ్రాటిట్యూడ్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ హ్యావింగ్ ద కాన్షియస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ నాట్, దేవుడు వెతుకుతున్న వానిగా ఆయన ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించు వారి ఎడల ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. నాట్ ఓన్లీ టువర్డ్స్ గాడ్, దేవుని విషయమై మాత్రమే కాదు, దేవుని సేవకుల ఎడల కూడా మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి. మన కొరకు దేవుడు వాళ్ళ చేత ఎన్నో త్యాగాలు చేయించి మన కొరకు దేవుడు వాళ్ళని పంపిస్తున్నాడు. సంఘం క్షేమాభివృద్ధి చెందుటకై అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. బిహైండ్ దైర్ వర్క్ దేర్ వాజ్ సో మచ్ సాక్రిఫైస్. వాళ్ళ పని వెనక ఎంత త్యాగం ఉంటుందో అది మీకు అర్థం కాకపోవచ్చు. బట్ దేవుడు వాళ్ళ త్యాగాన్ని అంతటినీ కూడా గుర్తిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము క్షమించండి 8వ అధ్యాయము 34, 35 చదవండి. మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పెరీతును తమకు దేవతగా చేసుకునిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇశ్రాయేలీలకు ఫాలింగ్, పడిపోయారు, ఉపకారం మర్చిపోయారు, విగ్రహాల వైపు తిరిగారు, బయలును అనుసరించడం
ఆరంభిస్తూ వచ్చాడు. గిజ్జోన్ని ఏర్పరచుకొని దేవుడు ధైర్యపరిచి బలపరిచి గిజ్జోనును వాడుకొని వాళ్ళకి ఎంత మేలు చేశాడు దేవుడు, ఎంత సహాయం చేశాడు దేవుడు. మిద్యానీయుల చెర నుంచి, భయంకరమైన దాసత్వం నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. అయితే గిజ్జోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు గిజ్జోను ఇంటి వారికి ఉపచారం చేయక పోయి మర్చిపోయారు. గిజ్జోను చనిపోయాడు, గిజ్జోను కుటుంబానికి ఉపకారం అనేది చేయటం మర్చిపోయారు. అక్కడే వాళ్ళ పతనం మరలా ఆరంభమవుతుంది. వాళ్ళ పాటుకు అది మొదటి మెట్టు అవుతూ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం రండి. మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కృతజ్ఞత స్తుతులు చెల్లించల దేవునికి. తత్ఫలితంగా కృతజ్ఞతారాహిత్యం ఏం చేసిందండి? వారి అవివేక హృదయము అంధకారమయమాయను అని వ్రాయి. జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులైపోయారు. జ్ఞానులము అని చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమైపోయారు? బుద్ధిహీనులైపోయారు. కృతజ్ఞతారాహిత్యం హృదయం అంధకారమైపోయేలా చేస్తూ వచ్చి, అందుకే దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు చేసే ప్రతి మేలును బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. వాటిని మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. వాడు దేవుని రక్షణ తనకు కనబరుచుకున్నట్లు మార్గము సిద్ధపరచు. ఇవాళ నువ్వు దేవుణ్ణి కనపరుస్తున్నావు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు, కృతజ్ఞతగా దేవునికి జీవిస్తున్నావు అనుకోండి, భవిష్యత్తులో నీ సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు నువ్వే ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. నీ సహాయం కొరకు, నీ రక్షణ కొరకు నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు. అందుకే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, దేవుని రక్షణ వానికి కనబరుచున్నట్లు వాడు ఒక మార్గము సిద్ధపరచుకునేను. దేవుణ్ణి స్తుతించే వారంగా, గణపరిచే వారంగా, కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు అపేక్షిస్తున్నవానిగా. ఆశీర్వచన బాతను సమీపించే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇది ఎవ్వరు ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించే సమయం కాదు. నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అది, నువ్వు ఇది అనే సమయం కాదు. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరీక్షించుకుంటాం, మనల్ని మనమే విమర్శించుకుంటాం. ఒక మంచి తీర్మానము, దేవునికి ఆమోదయోగ్యమైన తీర్మానము మనం చేసుకునే వారంగా ఉంటాం. రెండవదిగా చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన క్రియలను బట్టి మన దేవునికి మహిమ కానీ దూషణ కానీ కలుగుతుంది. మన పనులను బట్టే మన దేవునికి మహిమ కానీ దూషణ కానీ కలుగుతుంది. నాకు ఒక్క కుమారుడు ఉన్నాడండి. వాడు తప్పు చేశాడు అనుకోండి, చెడ్డ పనులు చేశాడు అనుకోండి, ఏమంటారు? ముందు ఎవరిని అంటారు? మమ్మల్ని అంటారు, తల్లిదండ్రులనే అంటారు. ఎవరిని అంటారు? ఆ తల్లిదండ్రులు అట్లా పెంచుతున్నారు వాడిని అంటారు. అదే మంచి చేశాడు అనుకోండి, మంచి చేసినా సరే మంచి పేరు కూడా తల్లిదండ్రులకే వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను అట్లా పెంచారు అని అంటారు. అంటే మంచి పేరు కానివ్వండి, చెడ్డ పేరు కానివ్వండి, తల్లిదండ్రులకే వస్తుంది. మనల్ని బట్టే మన తండ్రి అయిన దేవుని నామం మహిమపరచబడ్డం కానీ దూషించబడ్డం కానీ జరుగుతుంది. ఒక రోజున ఒక వివాదం జరుగుతుంది. ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఒక అన్యుడు ఉన్నాడు. క్రైస్తవుడు ఏం చేశాడంటే తన పొలంలో ఉన్న రాయి జరిపి
అన్యుని పొలం కొంత ఆక్రమించుకున్నాడు. అన్యుని పొలం కొంచెం ఆక్రమించుకున్నాడు. ఏముందలే, కొంచెమే కదా, ఒక గజమే కదా, నేను ఆక్రమించుకుంది, అవకాశం దొరికింది కదా, ఆక్రమించుకుందామని కొంచెం ఆక్రమించుకున్నాడు. ఆ అన్యుడు అడుగుతున్నాడు ఆ వివాదం మధ్యలో, నువ్వు వారం వారం చర్చికి వెళ్తావే బైబిల్ తీసుకొని, మీ దేవుడు నీకు నేర్పింది ఇదేనా? మీ దేవుడు నీకు నేర్పింది ఇదేనా? ముందు ఎవరిని అంటున్నారు? దేవుడు ఏం చేయలే. దేవుడు ఆక్రమించుకోమని దేవుడు చెప్పాడా? దేవుడు ఆక్రమించుకోమని దేవుడు చెప్పాడా? నీ పొరుగువాని దేన్నైనా ఆశింపవద్దనే దేవుడు చెప్పాడు. కానీ భిన్నంగా ఆక్రమించుకుంటూ వచ్చాడు. దూషణ ఎవరికి వచ్చింది? దేవుని నామం దూషించి. మొదట ఎవరి నామం దూషించబడిందండి? దేవుని నామే దూషించి. మన క్రియలను బట్టే మన తండ్రి పేరు దూషించబడ్డమైనా, మన తండ్రి పేరు మహిమపరచబడ్డమైనా జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడు. మీ సత్క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ కలిగించండి. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని భక్తుడు, దేవుని హృదయానుసారుడు దావీదు. అయితే దావీదు ద్వారా దేవుని నామం దూషణకు గురవుతూ వచ్చింది. ఎవరి విషయంలో? బత్షెబా విషయం, ఊరియాని చంపించడం. దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రవక్తను పంపించి, నా విరోధులు నన్ను దూషించడానికి నువ్వు కారణమయ్యావు అని అన్నాడు. నా విరోధులు నన్ను దూషించడానికి నువ్వు కారణమయ్యావు, నిష్కారణంగా ఊరియాని చంపించావు. నా శత్రువులు ఉన్నారు. దేవునికి ఎవరున్నారంటండి? శత్రువులు ఉన్నారు. క్రైస్తవుని మీద నింద వేయటం అంటే చాలా తేలిక లోకానికి. క్రైస్తవుని మీద ఒక రాయి విసరటం అంటే ఇట్స్ వెరీ ఈజీ టాస్క్. లోకం ఎదురు చూస్తూ ఉంటుంది, ఒక రాయి ఎప్పుడేద్దామా అని. అది చాలా సులువైన పని లోకానికి. అట్లాగే దేవుడికి శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, ఆయన నామాన్ని దూషించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుని నామం దూషించబడ్డానికి ఒక అవకాశం ఇచ్చాడు. నా నామం దూషించబడ్డానికి నువ్వు కారణమవుతూ వచ్చావు. నీ ఇంట్లో ఇక ఎప్పటికీ కలహమే, నీ ఇంట్లో ఇక ఎప్పటికీ కలహమే. ఆ తర్వాత ఎన్ని కలహాలండి దావీదు కుటుంబంలో. అబ్షాలోము తిరుగుబాటు, అమ్నోను తిరుగుబాటు, అమ్నోను చేసిన చెడ్డ పనులు, అట్లాగే ఆదోనియా తిరుగుబాటు. దావీదు బ్రతికినంత కాలం కుటుంబంలో ఏం చూస్తూ వచ్చాడు? కలహాలు, తిరుగుబాట్లు, కొట్లాటలు, పోట్లాటలు, నెమ్మది లేని స్థితి తన కుమారుల మధ్య. వీటన్నిటినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు? దేవుని విరోధులు దేవుణ్ణి దూషించడానికి దావీదు కారణమవుతూ వచ్చు. మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దేవుని నామం మన ద్వారా మహిమపరచబడ్డానికి ఏర్పరచుకున్నాడు. మన ద్వారా మహిమపరచబడాలి, కానీ దేవుని నామం మన ద్వారా దూషించబడకూడదు. ఎప్పుడు దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుందంటే సత్క్రియలు చేసినప్పుడు. సత్క్రియలు అంటే ప్రభు ఏది చేయమన్నాడో అది చేస్తూ వచ్చినప్పుడు, దేవుడు ఏది మనల్ని చేయమంటున్నాడో అది చేస్తూ వచ్చినప్పుడు దేవునికి మహిమ. దేవుడు ఏది వద్దు అన్నాడో అది ఆపివేస్తూ వచ్చినప్పుడు దేవునికి మన ద్వారా ఏం జరుగుతుందంటే మహిమ అనేది కలుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రిందట పాండిచ్చేరిలో ఒక డాక్టర్ గారు ఉన్నారంటే, ఆయన డాక్టర్ కాకముందు యవ్వన వయసులో ఉన్నప్పుడు క్రైస్తవ్యము అంటే ఆయనకి చాలా కోపాన్ని కలిగించే విషయం. ఆయన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు డబ్బుల కోసం మనుషుల్ని మార్చేస్తున్నారు, మన సాంప్రదాయాలు మన సంస్కృతి దీన్నంతా పాడు చేస్తున్నారు, ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం, ఇది వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇట్లా చేశారు మనుషుల్ని అనేది ఆయన ఒపీనియన్ క్రైస్తవ్యం పట్ల. ఆయనకి యవ్వన వయసులో డాక్టర్ కావాలని చాలా ఆశ, బాగా చదువుకొని డాక్టర్ కావాలని చాలా ఆశ అంటాడు. అయితే లండన్లో ఆయనకి సీట్ వచ్చిందంట మెడిసిన్ చేయటానికి. అక్కడికి వెళ్ళారు, మెడిసిన్ చదువుకుంటా ఉన్నారు. ఒక దినాన ఒక చోట కూర్చుని ఉంటే కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారంట. క్రికెట్ ఆడుతుంటే ఒక బాబు బాల్ కొట్టాడు. ఆ బాల్ వెళ్ళి ఒక అద్దానికి తగిలిందంట. అద్దం పగిలిపోయింది. పగిలిపోతే పిల్లలందరూ పారిపోయారు. ఈ బాల్ కొట్టిన పిల్లాడు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచి, నేనే బాల్ కొట్టాను, మీ ఇంటి అద్దం పగిలిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి
ఆ బాల్ ఇప్పించుకొని వస్తూ ఉన్నాడంట. అప్పుడు ఈయన పిలిచి అడిగాడంట, మిగతా పిల్లలందరూ పారిపోయారు, నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళి క్షమించమని అడుగుతున్నావు? నీకు అంత అవసరం ఏముంది? వాళ్ళు నేను చూడలేదు కదా, నువ్వు కూడా పారిపోతే సరిపోయేది కదా అన్నాడంట. అప్పుడు ఆ బాబు చెప్పాడంట, మా సండే స్కూల్లో ఎవరైనా ఇప్పుడు ఎవరి పట్లైనా తప్పు చేస్తే క్షమించమని అడగాలని మాకు చెప్పారు. ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగాలని చెప్పారు మాకు, అందుకని నేను క్షమించమని అడిగాను. ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగిందంట. చర్చిలో ఇంత సంస్కారాన్ని నేర్పిస్తారా? చర్చిలో ఇటువంటివి బోధిస్తారా? బైబిల్లో ఇట్లాంటి విషయాలు ఉంటాయా? ఇంత సంస్కారం నేర్పిస్తారా? ఆయన ఒక బైబిల్ తెచ్చుకున్నాడు, చదవటం ఆరంభించాడు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు, ఒప్పింపజేస్తూ వచ్చాడు, పాపక్షమాపణ పొందుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ప్రభు బిడ్డగా కొనసాగి ఆ తర్వాత తన స్వదేశానికి వచ్చి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక బైబిల్ ఇచ్చి సువార్త చెప్పి అప్పుడు వైద్యం చేసేవాడు. ఒక బైబిల్ ఇచ్చి సువార్త చెప్పి, ప్రభువుని గురించి సువార్త చెప్పి అప్పుడు వైద్యం చేసేవాడంట. అతని ఉద్దేశం ఏంటి? అతని ఎయిమ్ ఏంటంటే క్రైస్తవ్యాన్ని పాడు చేయాలి. దేవుడు ఎట్లా మార్చివేశాడో చూడండి ఆ వ్యక్తిని. ఇటువంటి గొప్ప కార్యాలు దేవునికి మాత్రమే సాధ్యం, దేవుడు మాత్రమే చేయగలిగినవాడు. అయితే ఎవరిని సాధనంగా వాడుకున్నాడు? ఒక చిన్న పిల్లాడు. ఆ చిన్న పిల్లవాడి విధేయత. చర్చిలో ఏమి నేర్చుకున్నాడో దాన్ని చేశాడు, అంతే. దాన్ని చేశాడు. ఒక వ్యక్తిలో ఎంత మార్పు కలిగించిందో, ఎంతమంది రక్షణకి, ఎంత స్వార్థ ప్రకటనకి కారణమవుతూ వచ్చిందో చూడండి. దేవునికి ఎంత మహిమ కలిగిందో చూడండి. తద్వారా దేవునికి ఎంత మహిమ కలిగిందో చూడండి. మనం దేవుడు చెప్పింది చేస్తూ వచ్చినప్పుడు మన ద్వారా దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ. దేవుడు క్షమించమంటే క్షమించాలి, దేవుడు ప్రేమించమంటే ప్రేమించాలి, దేవుడు ఇవ్వమంటే ఇవ్వాలి. నేను క్షమించను, నేను పగబడతాను, నేను కక్ష పడతాను, నేను ఇంకా కలహాన్ని పెద్ద చేసుకుంటాను, తద్వారా దేవునికి మహిమ రాదు. మన క్రియలను బట్టి మన దేవునికి ఏమున్నదంటే మహిమ. ఒక చర్చిలో సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. వాస్తవ సంఘటనలు సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. ఒక ఆయన వీళ్ళు చక్కగా పాటలు పాడుతా ప్రకటించడం చూసి అన్నాడు, ఇప్పటిదాకా కుర్చీలు ఎగరేస్తూ అనుకున్నారు మందిరంలో, ఇప్పుడు బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు వీళ్ళు అని. సువార్త ప్రకటించడానికి ముందు ఏం జరిగిందంటే అండి, కుర్చీలు ఎగరేస్తూ అనుకున్నారంట చర్చిలో, మందిరంలో కూర్చొని. అంత గొడవ అయింది. ఇప్పుడు బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తుంది. అన్యులనే మాటలు అవి. మనల్ని బట్టి మన తండ్రి పేరు దూషించబడ్డం కానీ ఘనపరచబడ్డం కానీ జరుగుతుంది. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మీ వెలుగును ప్రకాశం. దేవుడు చెప్పిన దాన్ని చేస్తూ ఉంటే మన ద్వారా దేవునికి ఎంత మహిమా ప్రకాశం, దేవునికి ఎంత మహిమ కలుగుతుందో మనం చెప్పలేనంత మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతుంది. మన చెడ్డ క్రియలను బట్టి దేవుని నామం ఏమవుతుందండి? దూషించబడుతుంది. దేవుడు మనకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, సత్క్రియలను అనుగ్రహించి మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. మరొక మాట చదువుకుందాం. 1 Corinthians chapter 6 1 Corinthians chapter 6 verse 19-20 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో దేవుడు ఆత్మస్వరూపిగా నివసిస్తూ మనల్ని నడిపిస్తాడు. ఇది మన దేహం ఏమై ఉన్నదండి? దేవునికి ఆలయమై ఉన్నది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచు. యు ఆర్ బాట్ ఫర్ ఎ ప్రైజ్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచుడి. అమెరికా దేశంలో ఇంతకుముందు బానిస వ్యవస్థ అనేది ఉండేది, ఇప్పుడు నిషేధించబడుతూ వచ్చింది.
అబ్రహాం లింకన్ గారి సంస్కరణల ద్వారా ఆ సిస్టమ్ అనేది బ్యాన్ చేయబడుతూ వచ్చింది. బానిస వ్యవస్థ ఉండేది. ఆయన చాలాసార్లు ఓడిపోయి తర్వాత ప్రెసిడెంట్ అవుతా వచ్చారు అమెరికా దేశాన్ని. ముందు కొన్నిసార్లు ఓడిపోతూ వచ్చారు. అయినా పట్టుదలతో ప్రయత్నించి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవుతూ వచ్చాడు. ఆయన అంతకుముందు ఒక బారిస్టర్గా ఉండేవాడు, ఒక లాయర్గా ఉండేవాడు అబ్రహాం లింకన్ గారు. ఈ బానిస వ్యవస్థ అంటే చాలా కోపాన్ని కలిగించే విషయం ఆయనకి. మనుషుల్ని బానిసలుగా వేలం వేసి కొనుక్కొని బ్రతుకాలం అంతా కూడా వాళ్ళని కాళ్ళ చేత భయంకరమైన బానిసత్వం చేయించి వేధించడం, ఈ స్వాతంత్రం లేకుండా చేయటం, ఈ సిస్టమ్ అంటే, ఈ వ్యవస్థ అంటే ఆయనకి ఎంతో కోపాన్ని కలిగించే విషయం. ఆయన ఒక రోజున రోడ్డు పైన వెళ్తుంటే ఒక చిన్న బాలికను, ఒక చిన్న అమ్మాయిని వేలం వేస్తున్నారండి. వేలం వేస్తున్నారు. అరే, ఇంత చిన్న బిడ్డను వేలం వేస్తున్నారే, వీళ్ళకి ఎట్లా బుద్ధి లేదు? ఈ విషయం ఆయనకు ఎంతగా బాధ కలిగించి తన దగ్గర ఉన్నదంతా పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ డబ్బులకు ఆ అమ్మాయిని పాడేశాడు. వేలంపాటలో పాడి డబ్బులు చెల్లించి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాడు. ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డతో చెప్పాడంటే ఆయన, ఇప్పుడు నువ్వు ఎవరికి బానిసగా బతకాల్సిన అవసరమూ లేదు. టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఈరోజు మొదలుకొని నువ్వు స్వతంత్రాలివి. యు ఆర్ గివెన్ ఇండిపెండెన్స్. నీకు స్వాతంత్రం ఉన్నది. నువ్వు ఎవరికి కూడా బానిసత్వం చేయాల్సిన అవసరము లేదు. స్వేచ్ఛగా జీవించు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో వెళ్ళు అని అన్నాడంట. ఆ బిడ్డ చెప్తా వచ్చిందంట, అయ్యా మీరు నన్ను కొనుక్కున్నారు, మీరు నన్ను కొనుక్కున్నారు, నేను మీ సొత్తు. నేను ఎవరిని? నేను మీ సొత్తు, మీ దగ్గరే ఉంటా. నేను బ్రతుకాలం అంతా కూడా మీకే సేవ చేస్తాను. ఆ బిడ్డ బ్రతుకాలం అంతా కూడా అబ్రహాం లింకన్ గారికి సేవ చేస్తా జీవించింది. హృదయపూర్వకంగా ఆయనకు సేవ చేస్తా జీవించింది. పాపానికి బానిసలమైన మనల్ని ప్రభువు ప్రాణం పెట్టి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. సంఘం అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజల సమూహమే సంఘం. డబ్బులు ఇవ్వలా, డాలర్స్ ఇవ్వలా, యూరోలు ఇవ్వలా, షెకెల్ ఇవ్వలా, రూపీస్ ఇవ్వలా. ఏమిచ్చాడంటే తన్ను తానే అర్పించుకున్నాడు. తన ప్రాణమే పెట్టాడు, తన రక్తమే చిందించాడు. అంత విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. ఇప్పుడు మనం ఎవరము? ఆయన సొత్తు. ఈ దేహం మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఇప్పుడు ఆయన సొత్తుగా ఉన్నాం మనం. ఈ దేహం వ్యభిచారం చేయటానికి కాదు. ఈ దేహం బజారును పడి దేహం బజారుకెక్కి ఒకళ్ళని దూషించడానికి కాదు. వీళ్ళ మధ్య పుల్లలు పెట్టి గొడవలు పెట్టి అసూయపడి ఈర్ష్యతో తగువులు పెట్టడానికి కాదు. దేవుని మహిమ కొరకు ఈ దేహం. మీ దేహములతో దేవుని మహిమపరచుడి. సంఘంలో ఏదో ఒక పగుళ్ళు తీసుకురావటానికి కాదు, ప్రేమను వ్యాపింపజేయటానికి, ఐక్యతను వ్యాపింపజేయటానికి, దేవుని నామాన్ని కనపరచడానికి, దేవుణ్ణి ఇంకా తెలియని వాళ్ళకి తెలియపరచడానికి, దేవుణ్ణి సేవించడం కొరకు. అందుకని ఇంకా ఈ దేహం ఉన్నది ఇంకా అపవాది క్రియలు చేయటానికి ఏమాత్రం కూడా కాదు. రండి చూద్దాం. రోమా 12 మొదటి వచనం చదువుకుందాం రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును సజీవమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ బాడీ ఈజ్ గివెన్ టు యూ టు గ్లోరిఫై గాడ్స్ నేమ్, టు సర్వ్ గాడ్. ఆయన సేవించటానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని ఘనపరచటానికి, అంతేగాని అపవాది క్రియలు చేయటానికి కాదు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. నువ్వు సజీవ యాగంగా నువ్వు సమర్పించుకొని దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఏం చేస్తాడంటండి? ఘనపరచు. తగ్గించుకొని మందిరంలో ఏ చిన్న పని చేస్తున్నా సరే దేవుడు దాన్ని రికార్డు చేసుకుంటాడు. బాధ్యత కలిగిన వాళ్ళు చూడకపోవచ్చు, సేవకులు చూడకపోవచ్చు, వాళ్ళు గమనించకపోవచ్చు.
వాళ్ళు గ్రహించకపోవచ్చు, కానీ బట్ గాడ్ హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే తమ ఫలమును పోగొట్టుకోరు. ఏ రకంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు సేవించిన తన ప్రేమను బట్టి, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు. హీ రికార్డ్స్ ఎవ్రీథింగ్. హీ రివార్డ్స్ యూ ఆన్ వన్ డే. ఆయన నీకు బహుమతినిస్తాడు. ఆయన రాసుకుంటున్నాడు. సరి అయిన సమయంలో ఆయన తప్పకుండా నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచుడి. యు ఆర్ బాట్ ఫర్ యువర్ ప్రైజ్. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు ఆయన మనల్ని. ఈ దేహం ఎందుకంటే దేవుని మహిమపరకు, దేవుని ఘనపరచుట కొరకు. అలాగూ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరొక మాట చదువుకుందాం రండి. రోమన్స్ చాప్టర్ 15 5-6 చదవండి దయచేసి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకంతోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. 7 కూడా చదవండి. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకుని. 5, 6, 7 వచనాల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము అని చెప్తున్నాడు. ఏకభావము కలవారై ఏకగ్రీవముగా. ఒక బల్లలో పాలు పొందుతున్న మనందరం కూడా ఎవరము అంటే ఒక శరీరంలోని అవయవాలు. ఒక శరీరంలోని అవయవాలు. అందరి మాట ఒకటే అయి ఉండాలి. అర్థమవుతుందా? ఏకభావము కలవారై ఏకగ్రీవముగా. ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ ద యూనిటీ ఆఫ్ చర్చ్. ఐక్యతను గురించి మాట్లాడుతూ ఒక బలలో పాలు పొందుతున్న మన అందరి మాట ఏమై ఉండాలంటే ఒకటే అయి ఉండాలి. మనందరి భావము ఒకటే అయి ఉండాలి. ఐక్యత, యూనిటీ అనేది కావాలి. యూనిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే. ఐకమత్యమే మహాబలం. మహాబలం ఎక్కడుందంటండి? గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఎక్కడుందంటండి? వేర్ ఇట్ డస్ లై? ఇన్ ద యూనిటీ. యూనిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. అపవాది ఒక సంఘాన్ని పాడు చేయాలనుకుంటే మొట్టమొదట అతడు ఎక్కడ బాణం ప్రయోగిస్తాడు అంటే డిస్టర్బింగ్ ద యూనిటీ. ఐక్యతను పాడు చేయటం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒక సంఘంలో ఐక్యతను పాడు చేశాడు అనుకోండి, 50% అపవాది సక్సెస్ అయిపోయినట్టే. 50% అపవాది సక్సెస్ అయిపోయినట్లే. అందుకే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడంటే, ఎక్కడ గురి పెడతాడు అంటే యూనిటీ మీద గురి పెడతాడు. యూనిటీ డిస్టర్బ్ అయిందంటే ఒక చర్చిలో ఇంకా 50% అపవాది సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ పని అంతా కూడా సులువైపోయినట్లే అపవాదికి. అందుకని యూనిటీ డిస్టర్బ్ అయిన తర్వాత, డిస్టర్బ్ అవుతుంది అంటే అక్కడ దేవుని నామం మహిమపరచబడదు. దేవుని మహిమపరచు నిమిత్తం మనకేం కావాలంటే ఏకభావము, ఏకగ్రీవంగా ఉండే స్థితి కావాలి. ఐక్యత అనేది మనకు కావాలి. ఐక్యత లేకపోతే అపవాది జయం పొందుతాడు. మనల్ని తేలిగ్గా పాడు చేసేస్తాడు. మనల్ని తేలిగ్గా పాడు చేయడానికి అపవాదికి ఉన్న రాజమార్గం ఏంటంటే డిస్టర్బింగ్ ద యూనిటీ. ఐక్యతను పాడు చేయటం. ఆది సంఘంలో ఏముండేదంటే ఐక్యత ఉంది. అందుకే ఆ యెరూషలేము సంఘం, ఆది సంఘం శరవేగంగా విస్తరిస్తూ వచ్చింది. వన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆది సంఘంలో ఉన్న వన్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇట్ వాజ్ యూనిటీ. రండి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 2, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46 చదవండి. మరియు వరేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి.
ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. 46 స్టార్టింగ్లో రాయబడింది చూడండి. మరియు వారు ఏకమనస్కులై. ఒక బ్రదర్ వచ్చి ఒకటి చెప్తాడు, ఇంకొక బ్రదర్ వచ్చి ఇంకోటి చెప్తాడు. ఒక సిస్టర్ ఒకటి చేయమంటుంది, ఇంకో సిస్టర్ ఇంకోటి చేయమంటుంది. నా మాటే సాగాలి, నేను చెప్పిందే సాగాలి. ఇట్ డజంట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. ఆ యాటిట్యూడ్ అనేది దేవునికి మహిమ తీసుకొని రాదు. సరేలేనా ఇట్లా చేసేద్దాం, సరేలేనా సంఘానికి ఏది క్షేమకరమో అది మీరు చెప్పినట్టు చేసేద్దాం, సంఘ క్షేమాభివృద్ధికి ఏది దోహదపడుతుందో అది చేసేద్దాం. నేను చెప్పిన మాట సాగకపోతే ఏమవుతుందని నేను తగ్గించుకుంటే ఏమవుతుంది? మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ వస్తుంది. నీ తగ్గింపుదనాన్ని, దేవుని మహిమ కొరకు నిన్ను తగ్గించుకోవడాన్ని దేవుడు చూస్తున్నాడు. వన్ డే గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తాను తగ్గించేవాడు ఏమవుతాడంటండి? హెచ్చించబడుతాడు. దేవుని మహిమ కొరకు అవసరమైతే మనం తగ్గించుకోవాలి. సంఘక్షేమం కొరకు, సంఘంలో డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండేందుకు కొరకు మన వాయిస్ రేజ్ చేయకుండా తగ్గించుకుంటే మంచిది. నేను చెప్పిందే సాగాలి, నా మాటే సాగాలి, నేనన్నదే సాగాలి. నో, దట్ యాటిట్యూడ్ డజంట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. అది అపవాది సంఘాన్ని పాడు చేయటానికి కారణమవుతూ వస్తుంది. ఒక తండ్రి ఉన్నాడంటండి, ఆయనకి 4 కొడుకులు ఉన్నారండి. చిన్నప్పుడు నా పుస్తకాల్లో చదువుకున్నాను కదా, కానీ ఈ నీతి మాత్రం చాలా గొప్పది ఆ కథలో. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారు. 4కి వివాహాలు అయిపోయినాయి. ఇంకప్పుడు కుటుంబంలో గొడవలు మొదలైనాయి. 4 పిల్లల మధ్య యూనిటీ లేదు, ఐక్యత లేదు. ఇట్ హ్యాడ్ బీన్ బాదరింగ్ దట్ ఫాదర్ అలాట్. తండ్రి గారిని చాలా బాధిస్తుంది ఈ విషయం, చాలా బాధకు గురవుతున్నాడు. వన్ డే హీ కాల్డ్ హిస్ 4 sons. 4 పిలిచాడు. కొన్ని కర్రపుల్లలు తీసుకొని ఒక కట్టలాగా, ఒక మోపులాగా కట్టాడండి. ఆ మోపు మొదట ఎల్డర్ సన్కి ఇచ్చాడు, పెద్ద కుమారునికి. విరవమన్నాడంట. హీ కుడ్ నాట్, విరవలేకపోతూ వచ్చాడు. నెక్స్ట్ 2nd, 3rd, 4th 4కి ఇచ్చాడు. దే కుడ్ నాట్, వాళ్ళు విరవలేకపోయారు. ఇప్పుడు వెనక్కి తీసుకొని ఆ మోపు విప్పేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చాడంట. ఈజీలీ దే హ్యావ్ బ్రోకెన్. వాళ్ళు తేలిగ్గా విరిచివేస్తూ వచ్చారు. విడదీసినప్పుడు ఏమైందండి? విరవటం అనేది తేలికైంది. కలిపి ఉన్నప్పుడు విరవగలిగారా? విరవలేకపోతూ వచ్చి. విడిపోతే మనలో కలహాలుంటే, కలతలుంటే, మనలో ఐకమత్యం అనేది లేకపోతే అపవాది ఏం చేస్తాడంటే తేలిగ్గా విరిచేస్తాడు. తద్వారా దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ కలగాలంటే మనం యూనిటీని కాపాడుకోవాలి. అపవాది ప్లాన్స్ సక్సెస్ కాకుండా ఉండాలంటే మనకేముండాలంటే ముందు యూనిటీ ఉండాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి చేర్చుకుని ప్రకారము దేవుని మహిమ నిమిత్తం మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. దేవుడు ఎలా ప్రేమించాడో అలా, దేవుడు ఎలా చేర్చుకున్నాడో అలా. నువ్విట్లా నీలో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది అని వేలెత్తి చూపించుకుంటూ గొడవలు పడతా ఉంటే సమాధానం ఎక్కడుంటుంది? ఐక్యత ఎక్కడుంటుంది? దేవునికి మహిమ ఎక్కడుంటుంది? ఇవేమి కూడా ఉండవు. దేవునికి మహిమ కావాలి అంటే మనలో ఏముండాలండి? ఐక్యత అనేది కాదు. మొదటిగా చూస్తూ వచ్చాం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచు. దేవుడిచ్చిన ప్రతిదాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని సేవకుల ఏళ్ళ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చాం. రెండవదిగా నేర్చుకుంటూ వచ్చాం, మీ సత్క్రియల ద్వారా దేవుని నామానికి మహిమ. ప్రభు ఏది చేయమని చెప్పారో అది చేయడం ద్వారా దేవునికి ఏం కలుగుతుందంటండి? మహిమ కలుగుతుంది. మూడవది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుని మహిమ. మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. మనం ఇంకా దేవుని సొత్తు, మనం ఇంకా లోకం సొత్తు కాదు, మన సొత్తు కూడా కాదు, మనం దేవుని సొత్తు. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకొని ఆయన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. నాలుగవదిగా చూస్తూ వచ్చాం, మీరు ఏక మనస్కులై ఏకగ్రీవముగా దేవుని మహిమపరచు నిమిత్తము అని వ్రాయబడి. ఐక్యత ద్వారా దేవునికి మహిమ. దేవుడు అలాగ మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.